నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ నేను సింధు ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ ఆ పార్టీకి ఇబ్బందిగా మారిందట ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో గులాబీ అధిష్టానం ఇంకా కసరత్తు చేస్తూ ఉందట ఇటీవలే ఇన్ఛార్జ్గా ఉండి గుండెపోటుతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ భార్యను ఇన్ఛార్జ్గా నియమించాలా లేక కొత్త వారికి ఇవ్వాలన్న దానిపై ఆచితూచి ముందుకు వెళ్తున్నారంట పార్టీ పెద్దలు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని తెగ ఫీల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఇటీవలే గుండెపోటుతో మృతి చెందారు అయితే మదన్ లాల్ మృతితో బీఆర్ఎస్ పార్టీకి లోకల్గా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది స్థానికంగా మంచి పట్టున్న నేత అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు మదన్ లాల్ మృతితో ఇప్పుడు వైరా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎవరిని పార్టీ అధిష్టానం నియమిస్తుందన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది ప్రస్తుతం వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేసులో మదన్ లాల్ భార్య బానోత్ మంజులతో పాటు మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి లఖావత్ గిరిబాబు పేర్లు పరిశీలనలో ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాకముందే కొత్త ఇన్ఛార్జిని నియమిస్తే పార్టీకి లాభం జరిగే అవకాశం ఉందని స్థానిక నేతలు పార్టీ పెద్దలకు చెబుతున్నారట అంతేకాదు స్థానిక కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తి అయితే మరీ బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పార్టీ క్యాడర్ కోరుతుందట గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోరు నడిచింది ఇక్కడ సిపిఎం సిపిఐ పార్టీలు సైతం బలంగా ఉండడంతో వైరాలో స్థానిక పోరు వాడివేడిగా ఉంటుంది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేసేలా లోకల్గా ఉండే నేతలను సమన్వయం పరిచే ప్రయత్నాలు మొదలుపెట్టిందట దీంతో పాటు బీఆర్ఎస్ కొత్త ఇన్ఛార్జిని ఎవరిని నియమిస్తారన్న దానిపై సైతం కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ లోకల్ గా బలమైన నేతను ఇన్ఛార్జిగా నియమిస్తే కాంగ్రెస్ సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందట